ఇక అమెరికాలో కొనసాగుతున్నటువంటి షట్ డౌన్ కు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంది సత్యం గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, ఈ అమెరికాలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ షట్ డౌన్ ఎంతకాలం వరకు కొనసాగుతుందంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు రిపబ్లికన్లు అటు డెమోక్రాట్లు ఎవరు కూడా రాజీకి ససేమిరా అంటున్నటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుందంటారు? ఇప్పటికి 1977 తర్వాత దరిదాపు ఈ 50 ఏళ్లలో సుమారు 40 అంతే 50 ఏళ్లలో 21 టైమ్స్ షట్ డౌన్ జరిగింది. ఈ షట్ డౌన్ 1 డే 2 డేస్ 3 డేస్ 13 డేస్ 16 డేస్ మ్యాక్సిమం 35 డేస్ వరకు షట్ డౌన్ కొనసాగింది. 2018-19 సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్లో 35 డేస్ షట్ డౌన్ కొనసాగాల్సి వచ్చింది. ఈ ఏడేళ్లలో ఇదే మొదటి షట్ డౌన్, ఇప్పుడున్నటువంటిదే మొదటి షట్ డౌన్. ఇది జనరల్గా దాదాపు 21 సెంట్రల్ డిపార్ట్మెంట్స్, సెంట్రల్ ఏజెన్సీస్కు ఫండింగ్, ఫైనాన్షియల్ బిల్స్ అప్రూవ్ చేస్తేనే వీళ్ళకు ఫండింగ్ ఖర్చు పెట్టేటువంటి హక్కు ఏర్పడుతుంది. మన దేశంలో కూడా అటువంటి రూల్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి మంగళవారం రాత్రి సెనెట్లో 53-47 ఓటింగ్ ప్యాటర్న్ తోటి రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయటంతో ఖర్చు చేసుకునేటువంటి అవకాశం లేదు ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్కు. ఇలా ఖర్చు చేసుకునే అవకాశం లేకపోవడాన్నే షట్ డౌన్ అంటారు. అయితే ఇది కంపల్షన్ అంటే కంపల్షనే. మన దేశంలో కూడా రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 112 ప్రకారం పార్లమెంటు కానీ లేదా శాసనసభ కానీ ఆమోదించందే, పార్లమెంట్ ఆమోదించకపోతే కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు చేసే హక్కు లేదు. అట్లాగే శాసనసభ ఆమోదించకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు చేసే హక్కు లేదు. ఇది 112th ఆర్టికల్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. అట్లాగే అక్కడ కూడా ప్రెసిడెంట్ ఎంత పవర్ఫుల్ అయినా పార్లమెంట్ అప్రూవల్ చేయండి ప్రెసిడెంట్ సంతకం పెట్టి ఖర్చు చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ షట్ డౌన్ వల్ల కొన్ని డిపార్ట్మెంట్ ఖర్చు చేసే అవకాశం లేదు. ఏవేవైతే రిజెక్ట్ చేశారో ఆ రిజెక్ట్ చేసినటువంటి వాటన్నిటి కూడా లేదు. అయితే బ్రాడ్గా పర్టికులర్గా కొన్ని శాఖలు నడుస్తాయి, కొన్ని శాఖలు నడవు. ఉదాహరణకు హెల్త్లో పబ్లిక్ హెల్త్ కేర్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారని, అందులో ఇంటెన్సివ్ కేర్లో ఉన్నటువంటి వాళ్ళకు ఫండింగ్ ఉంటుంది, తర్వాత ఓపీలో ఉన్నటువంటి వాళ్ళకు ఫండింగ్ ఉండకపోవచ్చు. ఇటువంటివన్నీ చాలా రకాలు ఉన్నాయి. కానీ అసలు ఏమిటి దీని ఉద్దేశం ఏంటంటే, పోయిన సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో అమెరికాలో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు 6.4% ఉంది. అంటే అమెరికన్ జీడిపి $30 ట్రిలియన్ అయితే దాంట్లో 6.4% ఫిస్కల్ డెఫిసిట్ ఉంది, ద్రవ్యలోటు. అంటే 6.4 అంటే దరిదాపు $1.8 ట్రిలియన్ ఈ లోటు ఉంది. కాబట్టి ఇలాగే లోటు పెరిగిపోతూ ఉంటే దరిదాపు అమెరికా ఆర్థిక వ్యవస్థ తనకు కావాల్సింది తను సమకూర్చుకునేటువంటి పరిస్థితికి దిగజారుతా ఉంది. కాబట్టి ఈ ఖర్చులు తగ్గించుకోవటానికి కట్ చేయాలని చెప్పేసి ఇవాళ కొన్ని బిల్స్ను రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్ట్ చేయడంలో పొలిటికల్ కాజెస్ ఉండొచ్చు, ఎకనామిక్ కాజెస్ ఉండొచ్చు, ఇంకా ఇతర అనేకమైన కాజెస్, ఇంటర్నల్ కాజెస్ ఉండే అవకాశం ఉంది. కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం తగ్గించడానికి. దానికి ఎగ్జాంపుల్గా మన ప్రజలకు అర్థం కావాలంటే, ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్లు ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర బడ్జెట్ యొక్క లోటును నియంత్రణ చేస్తూ ఉంది. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ అంటే మన బడ్జెట్లో 3% కన్నా ఎక్కువ ద్రవ్యలోటు ఉండటానికి వీల్లేదని నిబంధన పెట్టింది. అంటే 3% ద్రవ్యలోటు అంటే మన తెలంగాణ జీడిపిలో 3% జీడిపి అంటే సుమారు 48,000-50,000 కోట్ల కన్నా ఎక్కువ అప్పు చేయడానికి వీల్లేదు. సంవత్సరం మొత్తం కూడా ఇంతకన్నా అప్పు పెంచడానికి వీల్లేదు. అంటే దీని అర్థం ఏంటంటే అప్పులు తెచ్చే అవకాశం ఎక్కువ ఉంటే ఖర్చు ఎక్కువ చేస్తారని. ఖర్చు ఎక్కువ చేస్తారంటే మేనేజబుల్ లేనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది రాష్ట్రం. ఇప్పటికే చాలా రాష్ట్రాలు అట్లా ఉన్నాయి. కాబట్టి ఆ స్థితి రాకుండా ఉండేందుకు, కాపాడుకునేందుకు, రెవెన్యూ పెంచుకునేందుకు, దీన్ని తగ్గించుకునేందుకు, ఇంక మళ్ళీ దాంట్లో చర్చ అయిపోతే ఇంకా చాలా ఉంది. కాబట్టి ఈ విధంగా 3% దగ్గర కంట్రోల్ చేస్తుంది.
అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా 3%కి కట్టుబడి ఉండాలనుకున్నారు. కానీ ఇప్పటికి ఇంకా 4.5, 4.2 అట్లా కేంద్ర బడ్జెట్లో ద్రవ్యలోటు కొనసాగుతూ ఉంది. కాబట్టి ఎందుకు ఈ ద్రవ్యలోటు అని పెట్టుకుని ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నారంటే అప్పులు తెచ్చి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే తిరిగి చెల్లించలేనటువంటి స్థితి, అంటే చివరికి వడ్డీలకే మొత్తం చెల్లించేటువంటి పరిస్థితి, దిగజారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. ఇవాళ అమెరికా కూడా అంతే. వాళ్ళ అప్పులు $37 ట్రిలియన్, వాళ్ళ జీడిపి $30 ట్రిలియన్. అంటే ఇప్పటికే 120% జీడిపికి అప్పుల నిష్పత్తి ఉంది. కాబట్టి ఇప్పుడు ఫెడరల్ ఏజెన్సీస్ ఖర్చు పెట్టేటువంటి వాటికి కూడా కొన్ని నిరాకరించింది. సెనెట్ నిరాకరించడంతో దాన్ని ఇవాళ షట్ డౌన్ అంటాం. అంటే ఏవైతే నిర్దేశించినటువంటి 21 సెంట్రల్ ఏజెన్సీ, ఫెడరల్ ఏజెన్సీస్, అమెరికాలో రాష్ట్రాలకు అటానమస్ ఉంది కాబట్టి రాష్ట్రాల బడ్జెట్లు వేరు. కానీ ఇవాళ కేంద్ర దాంట్లో ఈ విధంగా ఖర్చు పెట్టడానికి వీలని చెప్పేసి తిరస్కరించారు. ఇవాళ ఒక్క మాట, ఇవాళ ఎందుకు తిరస్కరించింది అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చి 31కు ముగుస్తుంది. వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30కు ముగుస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 30 తర్వాత అక్టోబర్ 1 నుంచి ఖర్చు పెట్టాలంటే పార్లమెంట్ అప్రూవల్ అయితే ఖర్చు పెట్టడానికి వీల్లేదు. కాబట్టి నిన్న 30వ తారీఖు రాత్రి 11:49 వరకు ప్రయత్నం చేశారు రెండు పార్టీల యొక్క ఎంపీలు, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్. కానీ ఒక అంగీకరణకు రాలేదు కాబట్టి ఆమోదించలేదు. కాబట్టి ఇవాళ 1 నుంచి షట్ డౌన్ స్టార్ట్ అయింది.